హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను చేపల పులుసు చాలా విధాలుగా ట్రై చేస్తారండి. చాలా విధాలుగా చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఈ విధంగానే ఎప్పుడూ చేస్తుంటాను. కానీ ఎన్నిసార్లు చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను ఏ విధంగా చేస్తానో మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకొని అలా పొట్టు తీసేసి చూడండి, నేను కట్ చేసిన విధంగా ఒక్కొక్క ముక్కని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఇలానే ఉల్లిపాయలు మొత్తాన్ని కట్ చేసుకొని స్టవ్ మీద ఒక బండి పెట్టేసి దానిలో ఈ ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. ఒకప్పుడు పాతకాలంలో కట్టెల పొయ్యిల మీద ఉల్లిపాయలని వేపేవాళ్ళండి. వేపటం అంటే కాల్చేవాళ్ళు. అలా కాల్చి చేయటం వల్ల చాలా టేస్టీగా ఉండేది చేపల పులుసు అయితే. కానీ ఇప్పుడు మనకు అలాంటి వెసులుబాటు లేదు కాబట్టి ఇలా వేపుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి. అలానే చేపలు ముక్కలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసి ఉన్నాయో. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలానే వేగిన ఉల్లిపాయల్ని మిక్సీ వేసుకుంటున్నాను. ఇందులోనే పసుపు, కూరకు సరిపోయేంత పసుపు, అలానే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది, ఉప్పు, ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇందులోనే వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా కోర్సుగా పట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే మెత్తగా అయినా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకున్నటువంటి ఈ మసాలాని మనం కడిగి పెట్టుకున్నాం కదా చేపలు, ఈ చేపల ముక్కలకి మొత్తాన్ని కూడాను పట్టే విధంగా అప్లై చేసుకోవాలండి. నేను ధనియాల పౌడర్ ఇప్పుడు వేసాను. చూసారు కదా, ఇలా ప్రతి ముక్కకి కూడా ఈ మసాలా పట్టే విధంగా కలుపుకొని ఇలా మూత పెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. చేపల పులుసుకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా కలుపుకున్నటువంటి చేప ముక్కలు ఈ ఆయిల్లో ఇలా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే బాగోదండి, అందుకనే ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకున్న తర్వాతే మిగిలినవి వేసాను. ఇలా మొత్తం కూడా మంచిగా సదురుకొని దీన్ని మనం గంటెతో తిప్పకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే తిప్పుకున్నట్లయితే చేపలు అనేవి చిదురవ్వకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి వస్తుంది చేప ముక్కలకి. ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే ఇలా పిసుక్కొని చింతపండు రసం తీసుకుంటున్నాను. చూసారుగా, ఇలా తీసుకున్నటువంటి ఈ చింతపండు రసాన్ని మళ్ళీ ఒకసారి చేప ముక్కలు ఇలా కలుపుకొని అందులో పోసేసుకోవాలండి ఈ పులుసు అనేది. చూసారుగా, ఈ చింతపండు పులుసు అనేది ఇందులో ఇలా పోసుకొని ఒక్కసారి గంట పెట్టి మరీ ఎక్కువగా తిప్పకుండా మధ్య మధ్యలో గంట పెట్టి ఇలా లూజ్ చేస్తున్నట్టు తిప్పుకుంటే సరిపోతుంది. ఈ టైంలో నేను ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నాకు సరిపోలేదండి, కొంచెం ఉప్పు అలానే మెంతు పొడి కూడా వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చూడండి చేపల పులుసు అయితే మంచిగా తెరిలిపోతుంది. చేపల పులుసు అనేది ఎంత తెరిలితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నానండి, చాలా బాగుంటుంది వాసన. అలానే కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి తెల్లనివ్వాలి పులుసుని. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేటప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నాను. మరీ ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మసాలా పొడి చాలా తక్కువగా వేసుకోండి. అలానే చూడండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది అంటే మన పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూడండి, నోరూరించే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మరి ఇప్పుడు మీరు ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.